We are going with the last unit, that is capital and money. Here I am totally doubtful what you understood by capital and what you understood by money. తెలుగులో అయితే మూలధనము ద్రవ్యము అంటే రెండిట్లో డబ్బు ఉంది. మూలధనం అనే దాంట్లో కూడా మనీ ఉంది, అట్లాగనే ద్రవ్యము అనే దాంట్లో కూడా మనీ ఉంది. సో డెఫినెట్లీ there is a lot of confusion. Many times we know that when money is converted into what you call the tools or machinery or building, whatever may be, it will become capital. So don't bring the commerce terminology in economics. Please note a small thing. చిన్న నోట్స్ లా చెప్తాను, 3-4 సెంటెన్స్లు. అప్పుడు మీకు ఈజీగా రెండిటికి డిఫరెన్స్ తెలుస్తుంది. ఆన్సర్ ఒక్కటే, ఆన్సర్ ఒక్కటే. అదేంటి మనుషులు రెండిటికి డిఫరెన్స్ అంటున్నారు, క్యాపిటల్ అడిగినా మనీ అడిగినా ఆన్సర్ ఒకటే అంటున్నారు అంటే, సింపుల్ గా మనీ మార్కెట్ అంటే షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్ ఏదో ఈరోజు బ్యాంక్కి వెళ్ళాను, అప్పు తెచ్చాను, ఏదో వ్యవసాయం చేసుకున్నాను, మళ్ళీ అప్పు సంవత్సరం లోపు ఏదో కట్టేశాను, 1 year లోపు కట్టేశాను. సో దిస్ లోన్ ఈస్ కాల్డ్ ద షార్ట్ టర్మ్ లోన్. సో ఇది ఇట్ విల్ కాన్స్టిట్యూట్ ద మనీ మార్కెట్ because it deals on the dealing of taking the loan and paying the loan. Taking the loan and paying the loan taken place in a short period. Good morning. Good morning. So this is what the money market says. Money market says. Money market అంటే short. వినపట్లేదా? What happened? So is it okay now? Yes, sir. Is it okay? చూడమ్మా, కొద్దిగా అంటే నా వరకు ప్రాబ్లం లేదని అనుకుంటున్నాను. దిస్ ఇస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు మనం చెప్పుకుంటుంది. ఓకే థ్యాంక్ యూ. జాగ్రత్తగా వినండి. మనీ మార్కెట్ అంటే షార్ట్ పీరియడ్. Short period means generally below 1 year. నాకేదో చిన్న వ్యాపారం చేసుకుంటున్నాను, అందాక బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చుకున్నాను, అదేదో నా వ్యాపారం అయిపోయింది, మళ్ళీ పే చేసేసాను. దిస్ ఇస్ షార్ట్ పీరియడ్ మనీ మార్కెట్. అట్లాగే నేను ఏదో బ్యాంక్ లో 90 days కి ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను, వాడు అదేమో ఎవరికో అప్పిచ్చాడు ఒక 90 days కి, లేదా 1 year కి అప్పిచ్చాడు. దట్ ఈస్ కాల్డ్ షార్ట్ పీరియడ్ మార్కెట్. షార్ట్ పీరియడ్ మార్కెట్ ఈజ్ మనీ మార్కెట్. అమ్మా ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ జాగ్రత్తగా వినండి. క్యాపిటల్ మార్కెట్ అండ్ మనీ మార్కెట్ ఒక్కటే, కానీ పీరియడ్ పెరిగితే కాలం పెరిగితే అది క్యాపిటల్ మార్కెట్ అవుతుంది. కాలం తక్కువగా ఉంటే మనీ మార్కెట్ అవుతుంది. రెండు ఇంపార్టెంటే. ఎందుకంటే మనకి బిజినెస్ లో కొంత ఫిక్స్డ్ క్యాపిటల్ కావాలి. బిల్డింగ్స్ కట్టాలి. బిల్డింగ్స్ కట్టినట్టునే ఏదో వ్యాపారం లేదా ఉత్పత్తి స్టార్ట్ అయిపోయి వాడికి ఆ డబ్బులు చెల్లించలేము. ఎప్పుడో 20 years తర్వాత 15 years తర్వాత నెమ్మదిగా మనకు వచ్చిన లాభాల్లో వచ్చి వాడికి పే చేస్తుంటాం. సో ఫర్ విచ్ వీ నీడ్ ఫిక్స్డ్ క్యాపిటల్ దట్ కెనాట్ బి పెయిడ్ ఇమీడియట్లీ.
అలా కాకుండా ఏదో చిన్న రా మెటీరియల్ తీసుకొస్తాం, ఏదో ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏదో క్లాత్ తీసుకొస్తాం, షర్ట్ కుడతాం, మార్కెట్ లో అమ్మేస్తాం. ఆ క్లాత్ తేయడానికి డబ్బులు కావాలి, మరి షర్ట్ కుట్టడానికి. సో మళ్ళీ ఇమ్మీడియట్ గా ఏదో 90 days లోనో 120 days లోనో అట్లీస్ట్ 1 year లోపు ఇది రీపే చేసేస్తాం. మళ్ళీ ఫ్లోలోకి వెళ్ళిపోతుంది, మనీ ఫ్లోలోకి వెళ్ళిపోతుంది, విచ్ ఇస్ కాల్డ్ ఎస్ మనీ మార్కెట్. మనీ మార్కెట్ మీన్స్ షార్ట్ పీరియడ్ మార్కెట్, టేకింగ్ ద లోన్ ఫర్ షార్ట్ పీరియడ్. అందరికీ అర్థమవుతుందా శ్రావణి? అందరికీ అర్థమవుతుందా? వెరీ గుడ్. షార్ట్ పీరియడ్ కి తీసుకున్న దాన్ని మనీ మార్కెట్ అంటారు. అంటే మన ఇంటి వాళ్ళకి పక్క వాళ్ళకి అప్పిస్తాం, 12 రోజుల తర్వాత ఇచ్చేస్తాడు మనకి. ఏదో బ్యాంక్ దగ్గర అప్పు తెస్తుంటాం, వాడికి ఏదో 1 year లోపు ఏదో పే చేసేస్తాం. ఎందుకంటే మనకి ఫ్లోటింగ్ కావాలి మన ఇన్వెస్ట్మెంట్ లో. అదే దాన్నే దట్ ఈస్ కాల్డ్ ఎస్ వేరియబుల్ క్యాపిటల్ అంటాం. మన ఎకనామిక్స్ లో దాన్ని వేరియబుల్ క్యాపిటల్ అంటాం. సో వేరియబుల్ క్యాపిటల్ అనేది మన ఈ ఫ్లోలో వెళ్తుంది, దాని మీద ఏదో కొంత మనకి ప్రాఫిట్ వచ్చేటప్పుడు తీసుకెళ్లి కొంత పే చేసేస్తుంటాం, మళ్ళీ అప్పు తెచ్చుకుంటాం, మళ్ళీ పే చేసేస్తుంటాం. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ మనీ మార్కెట్. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ మనీ మార్కెట్. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ షార్ట్ పీరియడ్ మనీ మార్కెట్ అలా కూడా చెప్పొచ్చు. సో ఆల్ ది షార్ట్ పీరియడ్ క్రెడిట్స్, loans that are being provided by the institutes are called as money market institutes or money market suppliers. Money market suppliers. బ్యాంక్ వెళ్తాం, అప్పు తెచ్చుకుంటాం, వాడు చెప్తాడు మీరు తొందరగా కట్టేయాలండి, ఇది ఎన్నాళ్ళలోపు మీరు తీరుస్తారంటే, లేదంటే వ్యాపారం మళ్ళీ లాభం వచ్చినట్టు కట్టేస్తామని చెప్తాం. అలా కాదు, ఆ బ్యాంక్ వెళ్తారు, బ్యాంక్ వెళ్ళి సార్ మేము ఒక పెద్ద మెషినరీ కొనాలి, పెద్ద బిల్డింగ్స్ కట్టాలి, దానికి ఒక 10 కోట్ల రూపాయలు కావాలి, మరి ఎప్పుడు పే చేస్తారు? కనీసం ఒక 10 years పడుతుందండి, ఎందుకంటే మేము వ్యాపారం చేసి ఇవంతా కూడా చూసుకోవడానికి మాకు ఒక 10 years పడుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాపిటల్ మార్కెట్. లాంగ్ పీరియడ్ దీర్ఘకాలంలో కానీ అక్కడ తీసుకున్న లోన్ తీర్చలేము, అలా తీసుకున్నటువంటి మనీ విల్ బికమ్ ఏ క్యాపిటల్ మార్కెట్. ఎందుకని అందులో స్టక్ అయిపోతుంది అనమాట, అందులో ఉండిపోతుంది చాలా కాలం తర్వాత. కానీ చాలా కాలం అంటే బేస్డ్ ఆన్ ద వాట్ యు కాల్ ద రీపేయింగ్ ఆర్ వాట్ యు కాల్ ద రిటర్న్స్. మనకి తొందరగా లాభాలు వస్తే మనం తొందరగానే, ఎందుకంటే మరి దానికి వడ్డీ కరెక్ట్ చెల్లించాలి కదా. కాబట్టి క్యాపిటల్ మార్కెట్ మీద క్యాపిటల్ మార్కెట్ ఈస్ నథింగ్ బట్ లాంగ్ పీరియడ్ క్రెడిట్. దీర్ఘకాలం కోసం తీసుకునే అప్పులు ఇచ్చే సంస్థలని క్యాపిటల్ మార్కెట్ సంస్థలు అంటారు. అలా కాకుండా స్వల్పకాలంలో వ్యాపారస్తుల అవసరాల కోసం లేదా ఎంటర్‌ప్రెన్యూర్స్ అవసరాల కోసం తీసుకునేటటువంటి క్రెడిట్ ని షార్ట్ పీరియడ్ క్రెడిట్ లేదా మనీ మార్కెట్ అంటారు. ఈ రెండిటికి తేడా తెలియకుండా మనం ముందుకెళ్ళకూడదు. ఎందుకంటే వాడు పొరపాటున మనీ మార్కెట్ అడిగాడు, ఓడి రెండు ఒకటే. మనీ మార్కెట్ అన్నా క్యాపిటల్ మార్కెట్ అన్నా ఒకటే. రెండిట్లోనూ క్రెడిట్ ఉంటుంది, రెండిట్లో అప్పులు చేయటమే. మనీ మార్కెట్ లో అప్పు చేస్తాం, క్యాపిటల్ మార్కెట్ లో కూడా అప్పులు చేస్తాం. కానీ క్యాపిటల్ మార్కెట్ అనేది వెంటనే తీర్చడానికి అవకాశం ఉండదు, కాబట్టి దాన్ని క్యాపిటల్ మార్కెట్ అన్నారు. ఏదో 10 కోట్లు పెట్టేసి 1 year తర్వాత 10 కోట్లు అడిగి ఇచ్చేస్తామా? ఇవ్వలేము. వీ కెనాట్ పే, వీ కెనాట్ రీపే. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 10 more years. నెమ్మదిగా ఒక 10 సంవత్సరాలు లేదా ఒక 20 సంవత్సరాలు మనం ఆ బిల్డింగ్ మీద, ఆ మెషినరీ మీద వచ్చినటువంటి రిటర్న్స్ ని
ఐ మీన్ మనకి చేసే వ్యాపారంలో వచ్చేటటువంటి లాభాలతోటి వాటిని తీరుస్తాం. సో ఐ థింక్ డెఫినెట్లీ ఆల్ ఆఫ్ యూ హూ అటెండెడ్ టుడేస్ క్లాస్, they can easily understand what is money market and what is capital market. Money market is nothing but the credit supplied for short period needs, తక్కువ కాలంలో. ఇక్కడ నిజానికి తక్కువ కాలం అనే దానికి అగ్రికల్చర్ లో డెఫినేషన్ ఉంది. యాక్చువల్ గా షార్ట్ పీరియడ్ లోన్, మీడియం టర్మ్ లోన్, లాంగ్ టర్మ్ లోన్ అని ఇండియన్ ఎకనామిక్స్ లో ఉంది డెఫినేషన్. ఇక్కడ డెఫినేషన్ అంత క్లారిటీగా ఉండదు. బట్ జనరలీ ఇట్ రేంజెస్ ఫ్రమ్ నియర్లీ 90 days టు సే ఫర్ ఎగ్జాంపుల్ 1 year, ఏదో 365 days. అందుకనే ఆ షార్ట్ పీరియడ్ గా తీసుకునేటటువంటి లోన్స్ కి జనరల్ గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. అఫ్ కోర్స్ వీఆర్ నాట్ గోయింగ్ విత్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అట్ ప్రెసెంట్. దాంట్లోకి వెళ్ళటం లేదు మనం, ఇంకా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళలేదు. మనం కేవలం మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ గురించే చెప్పుకుంటున్నాం. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్. We need both. The entrepreneurs or the business people need both. రెండు కావాలి వాళ్ళకి. బిల్డింగ్స్ కట్టుకోవాలి, మెషినరీ తెచ్చుకోవాలి, అప్పుడు రా మెటీరియల్ తెచ్చుకుంటాడు, అప్పుడు లేబర్ ని అపాయింట్ చేసుకుంటాడు, ఏదో అవుట్పుట్ తీస్తాడు, మార్కెట్ లో అమ్ముతాడు, వచ్చిన దాంట్లో కొంత రీపే చేస్తాడు, అంటే అప్పు తీరుస్తుంటాడు. అలా రొటేషన్ వెళ్తూ అప్పులు తీర్చే షార్ట్ పీరియడ్ లో తీర్చేటటువంటి, అంటే ఇక్కడ ఏమైందంటే మనం 10 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ గా ఫిక్స్డ్ క్యాపిటల్ గా పెట్టేసుకున్నాం 10 కోట్లు. దాన్ని ఇప్పుడు తీర్చలేము. అలా కాకుండా ఓ 10 లక్షలు మామూలుగా అప్పు చేసాం. ఏది ల్యాబ్ కి వేజెస్ పే చేయాలి, తర్వాత క్యాపిటల్ రా మెటీరియల్ కొనుక్కోవాలి, ఇవన్నిటి కోసం ఓ 10 లక్షలు. దిస్ 10 lakhs ఈ సపోజ్ టు బి పెయిడ్ ఇన్ ఏ రొటేషన్. అంటే రొటేషన్ లో పే చేస్తుంటాం. ఓ 10 లక్షలు తెస్తాం, మళ్ళీ తెస్తుంటాం, పే చేస్తుంటాం. ఇదంతా కూడా ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ వేరియబుల్ క్యాపిటల్, లేదా తెలుగులో దాన్ని చరమూలధనము అంటారు. చరమూలధనం దట్ ఈస్ ఆల్సో క్యాపిటల్, బట్ ఇట్ ఈస్ నాట్ లాంగ్ టర్మ్. సో ఐ థింక్ I have given very clear explanation about money market and capital market. So capital is needed. Capital for short period, capital for long period. Capital for short period is called as money market. Capital for long period is called as capital market. Capital for long period is called as capital market. Capital for short period is called as money market. నేను ఎన్ని రకాలుగా ఐ యామ్ పుట్టింగ్ మై మాక్సిమం ఎఫర్ట్స్ టు మేక్ యూ అండర్స్టాండ్. ఈ బోర్డు పరీక్ష అందరూ పాస్ అవుతారు, కానీ సబ్జెక్ట్ అర్థం చేసుకోవటంలో గొప్పతనం. అంతే తప్ప పరీక్ష పాస్ అవ్వాలంటే చాలా మంది చాలా రకాలుగా ఏదో నింపేసి కూడా పాస్ అయ్యే వాళ్ళు లేకపోలేదు. ఎందుకంటే నాకు తెలుసు మొన్న ఇంగ్లీష్ లో అసలు ఫెయిల్యూర్స్ లేవు, అంతకుముందు కూడా ఫెయిల్యూర్స్ లేవు. ఎందుకంటే మన ఇంగ్లీష్ మాస్టర్ దయ ఎవరిని ఫెయిల్ చేయరు పాపం. కానీ అందరూ అలా ఉంటారనుకోవటం చాలా పొరపాటు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ అగెన్స్ట్ ఎనీబడి, బట్ సింప్లీ సేయింగ్ దట్ పాసింగ్ ఈజ్ నాట్ ఎ క్రైటీరియా. ఎనీబడి కెన్ పాస్ త్రూ ఎనీ మీన్స్, but getting the subject is important, though it is a non-core subject. So now please take a small note. చిన్నదే, చాలా చిన్నది. ఇప్పుడు నేను ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసిందే మళ్ళా మీకు చెప్తాను. కొద్దిగా తీసుకోండి, కొద్దిగా. ఓకే, ప్లీజ్ టేక్ ద పెన్ ఆర్ పెన్సిల్, పేపర్.
all of you ready? Yes, sir. Okay. Money market and capital market. పైన సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. Money market and capital market. Okay. This classification is on the basis of the term TERM, term of credit, TERM, term of credit. అంటే మనీ మార్కెట్ అన్నా క్యాపిటల్ మార్కెట్ అన్నా ఒకటే, కానీ ఎందుకు రెండుగా చెప్పుకున్నాం అంటే ఆ తీసుకున్న అప్పు కాల పరిమితి, ఎక్కువ కాలంకు అప్పు తీసుకుంటున్నామా అది క్యాపిటల్ మార్కెట్, తక్కువ కాలంకి అప్పు తీసుకుంటున్నామా మనీ మార్కెట్. అంతే తప్ప రెండిట్లో మనీ ఉంది, రెండిట్లో క్యాపిటల్ ఉంది, కానీ ఎప్పుడు తీరుస్తాం, ఎంత కాలానికి తీసుకున్నాం. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఎకనామిక్స్. దీని మీద ఎక్కువగా అడుగుతున్నాడు, క్యాపిటల్ మార్కెట్ మనీ మార్కెట్ మీద అడుగుతున్నాడు. అందుకని నేను కాస్త డీప్ గా వెళ్ళి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కొంతమందికి థియరీ అంటే బాగా ఇంట్రెస్ట్, డయాగ్రామ్ అంటే వాళ్ళకి కొద్ది భయం. మొన్న ఎవరో ఒక ఆమె ఏదో ఫోన్ చేశారు, తనేమో బాగా రాసిందంట, బట్ థియరీ క్వశ్చన్స్ రాసింది అన్ని. మార్కెట్స్ భయపడి చదవటం మానేసింది, పోయింది ఆ అమ్మాయిది. ఏంటంటే మాస్టర్ ఆ మార్కెట్ చాప్టర్ నాకు సమంగా అర్థం కాలేదు, అందుకని ఇప్పుడు నేను చెప్తున్న కథలన్నీ కూడా నా స్టూడెంట్స్ కాదు దయచేసి. సో అఫ్ కోర్స్ I am not boosting myself, but if you can pay interest, definitely no single student will fail. నా క్లాస్ విన్నా చాలు వాడు పాస్ అయిపోతాడు. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఓకే, ఇట్ మీన్స్, ఇప్పుడు నెక్స్ట్ రాసుకోండి, ఇట్ మీన్స్ ద క్రెడిట్ ఈజ్ సప్లైడ్ ఫర్ a short period called as money market, or for long period capital market, for long period capital market, full stop. Okay, next para రాయండి. నెక్స్ట్ para, money market refers, REFERS, refers to, money market refers to केवल मनी मार्केट उनका रायला నేను స్పీడ్గా రాయాలి. ఓకే, షార్ట్ పీరియడ్ అయితే మనీ మార్కెట్ అంటాం, లాంగ్ పీరియడ్ అయితే క్యాపిటల్ మార్కెట్ అంటాం. దాంట్లో కొత్త విషయం లేదు, నేను చెప్పినట్టు రాయాలని లేదు. ఓకే, దెన్ మనీ మార్కెట్ refers to, REFERS, money market refers to institutional, INSTITUTIONAL, institutional arrangements, which deals with the which deals with the short term
SHORT, short term funds, FUNDS, short term funds, short term FUNDS, short term funds. ఓకే, అంటే బ్యాంకులన్నీ కూడా దీని కిందకే వస్తాయి, షార్ట్ టర్మ్ ఫండ్స్ కిందకే వస్తాయి. ఓకే, చేంజ్ ద పేరా. Capital market deals in DEALS, deals in long term funds, long term funds, FUNDS, long term funds. ఓకే, క్యాపిటల్ మార్కెట్ అంటే లాంగ్ టర్మ్ ఫండ్స్ అన్నమాట. అంటే దీర్ఘకాలం అప్పు కోసం ఉంచబడే నిధులు, ఫండ్స్ అంటే నిధులు అన్నమాట. ఏమైనా ఉంటే వాటిని క్యాపిటల్ మార్కెట్ అంటారు. అబ్బే మేము అంత లాంగ్ పీరియడ్కి అప్పులు ఇవ్వలేము అంటే దే ఆర్ డీలింగ్ ఓన్లీ మనీ మార్కెట్. ఏదో ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్తాం, సార్ మాకు ఏదో బిల్డింగ్ కట్టుకోవాలి, చిన్న ఏదో ఇండస్ట్రీ పెట్టుకుంటున్నాము, చిన్న ఫర్మ్ పెట్టుకుంటున్నాము అంటే, సార్ మేము అంత డబ్బులు ఇవ్వలేమండి, మా దగ్గర అంత డబ్బులు ఉండవు, ఏదో మామూలుగా షార్ట్ పీరియడ్కి అయితే ఇవ్వగలం అంటే, దట్ మీన్స్ ద ఇన్స్టిట్యూట్ ఈస్ డీలింగ్ ఓన్లీ విత్ మనీ మార్కెట్. ఇట్ ఈస్ నాట్ ప్రొవైడింగ్ క్యాపిటల్ మార్కెట్. ఆఫ్ కోర్స్ మెనీ బ్యాంక్స్ ఆర్ మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ డీలింగ్ బోత్. చాలా వరకు బ్యాంకులు అన్ని రకాల అప్పులు ఇస్తాయి, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. మరి షార్ట్ టర్మ్ ఇవ్వడానికి వాళ్ళ దగ్గర కొన్ని ఏదో టర్మ్ డిపాజిట్స్ ఏ ఉంటాయి. ఏదో నేను బ్యాంక్కి వెళ్ళాను, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వేసాను 1 yearకి. సో ఎవడైనా వస్తాడంటే ఆ 1 yearకి కావాల్సిన నా దాంట్లోంచి అప్పులు ఇచ్చేస్తాను, ఎందుకంటే నేను 1 year వరకు తీసుకోను, నేను ఫిక్స్డ్ డిపాజిట్ వేసేసాను. నా డిపాజిట్ మనీ మార్కెట్ కిందకి వెళ్తుంది. ఎవడైనా షార్ట్ పీరియడ్ ఫండ్స్ కావాలనుకుంటే వాళ్ళకి అప్పులు ఇచ్చేస్తారు. అలా కాకుండా నేను ఒక 5 yearsకి ఫిక్స్డ్ డిపాజిట్ వేసాను, 5 years వరకు నేను అడగను బ్యాంక్ని. వాడు ఎవరికైనా 5 years వరకు నేను ఇచ్చిన డిపాజిట్ని క్రెడిట్గా, అప్పుగా నా ఫండ్స్ లోంచి ఇచ్చేవచ్చు. దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ మార్కెట్. రెండు ఒకటే కానీ ఒకటి ఏంటంటే నేను షార్ట్ పీరియడ్కి వేసాను డిపాజిట్, అది మనీ మార్కెట్లోకి వెళ్తుంది. ఇంకొకటేమో లాంగ్ పీరియడ్లో వేసాను, అది క్యాపిటల్ మార్కెట్లోకి వెళ్తుంది. సో వాడి దగ్గర లాంగ్ పీరియడ్ డిపాజిట్స్ కనుక ఎక్కువగా ఉంటే హీ విల్ ప్రొవైడ్ బోత్ షార్ట్ పీరియడ్ ఫండ్స్ అవుట్ ఆఫ్ ఫండ్స్ అండ్ లాంగ్ పీరియడ్ క్రెడిట్ అవుట్ ఆఫ్ లాంగ్ పీరియడ్ ఫండ్స్. బహుశా మీకు అర్థమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. నేను ఎక్కువ కాలానికి డిపాజిట్ చేస్తే దాంట్లోంచి లాంగ్ పీరియడ్ క్రెడిట్ కి పనికి వస్తుంది. అలా కాకుండా నేను ఏదో 90 days కేసు వచ్చేసాను, వాడు ఇంకొకటికి 90 daysకి మించి అప్పు ఇవ్వలేడు. ఎందుకని నేను 90 days తర్వాత వెళ్ళి తీసుకుంటాను నా డబ్బులు. సో ఈ ఫండ్స్ అవైలబిలిటీని బట్టి బ్యాంకుల దగ్గర బోత్ ఫండ్స్ విల్ బి దేర్. అదే బ్యాంకులో నేను షార్ట్ పీరియడ్ కి 1 లక్ష రూపాయలు, లాంగ్ పీరియడ్ కి ఒక 5 లక్షలు వేశాను. సో ఎవడైనా మనీ మార్కెట్ అంటే షార్ట్ పీరియడ్ క్రెడిట్ కి వస్తే 1 లక్ష రూపాయల నుంచి ఇస్తాడు. అలా కాకుండా లాంగ్ పీరియడ్ క్రెడిట్ కి వస్తే 5 లక్షల వరకు ఇచ్చేస్తాడు. ఎందుకంటే నేను 2 రకాల మార్కెట్ లో కూడా ఇన్వెస్ట్ చేశాను. ఐ ఇన్వెస్టెడ్ బోత్ ఇన్ money market as well as capital market, so that the banks can provide money market as well as capital market, the same banks. So this is I think definitely everyone who attended today's class easily understand what is money market and what is capital market. Okay, then write another para, next para. Money market is a short term credit, a short term credit market, a short term credit market
which deals with relatively liquid, deals with relatively RELATIVLY, relatively liquid and quickly QUICKLY, quickly marketable assets, quickly marketable assets. Such as SUCH, such as comma short term government securities, short term government securities, comma treasury bills, TRESURY, treasury bills. Actually, like shark spellings of sir. Once again, Yes. Marketable assets such as short-term government securities, GOVERNMENT, government securities, 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 comma treasury bills, TREASURY, treasury bills, comma bills of BILLS, TRESURY, treasury bills, comma bills of exchange, bills BILLS, bills of exchange, 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 etc., ETC, etc. ఓకే, ఇప్పుడు ఈ పేరా అర్థం చేసుకుంటే ఇంతసేపు నేను చెప్పిందంతా కూడా ఈ ఒక్క పేరా 4-5 సెంటెన్స్ల గురించే చెప్పాను. ఏదో దగ్గర అరగంట నుంచి ఈ పేరా గురించే చెప్పాను. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఏంటంటే షార్ట్ టర్మ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఇవన్నీ కూడా ఇది షార్ట్ టర్మ్ అన్నమాట. వీటిని మనీ మార్కెట్ అంటారు. ఏం మెజర్ బిల్ అంటారు? బిల్ అంటే ఇది కాదు కదా. బిల్ అంటే మనం ఏదైనా కొంటే బిల్ ఇస్తాడు, అది కదా బిల్లు కాదు. ఎకనామిక్స్ లో దేర్ ఆర్ అనదర్ బిల్స్ కాల్డ్ as bills of exchange, treasury bills and short term securities. ఇదంతా చెప్పటం ప్రస్తుతం అప్రస్తుతం. బిల్స్ అంటే సింపుల్ గా నేను వ్యాపారం చేస్తున్నాను, ఏదో సరుకు తెప్పించుకున్నాను, ఆ సరుకుతో పాటు వాడు ఒక బిల్లు ఇస్తాడు, ఒక బిల్లు ఇదో ఇంత విలువైనది ఇస్తాడు. అది వాడికి నేను పే చేయాలి. ఆ బిల్లు పే చేస్తాడే తప్ప ఇన్వాయిస్ లో బిల్లు ఉంటుంది, అదేం చేస్తానంటే నేను బ్యాంక్ పట్టుకెళ్ళిపోతాను. సార్ నాకు సరుకు వచ్చింది, నేను ఇది అమ్మేసి డబ్బులు కట్టగలను, కాబట్టి నాకు ఒక మీ పేరు మీద ఒక బిల్ రాస్తాను, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనమాట. సో అది నేను 90 days తర్వాత నేను పే చేస్తాను అని సంతకం పెట్టి ఇచ్చేస్తే వాడేం చేస్తాడంటే మనకి ఎవడైతే అమ్మాడో వాడికి వెంటనే డబ్బులు పే చేస్తాడు. కోర్స్ డిస్కౌంట్ ఏదో కొంత తీసుకొని, అదే దాన్ని కమిషన్ అని అంటాం కూడా. సో వాడికి వెంటనే, అంటే మనకి ఎవడైతే సరుకు పంపించాడో వాడికి వెంటనే డబ్బులు వెళ్ళిపోతున్నాయి. నువ్వు కాదు, బ్యాంక్ పే చేస్తుంది. ఆ బ్యాంకు మళ్ళీ 90 రోజుల తర్వాత నీ దగ్గరికి వస్తుంది. నువ్వప్పుడు ఆడెవడికో బిల్ పే చేయమన్నావు కదా, నేను పే చేసేసాను, మరి నా డబ్బులు నాకు ఇచ్చేయమని.
అప్పుడు నువ్వు అడిగి ఇచ్చేస్తావు ఆ డబ్బులు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కామర్స్ వాళ్ళకి బహుశా ఎక్కడైనా సిలబస్ లో తగిలి ఉండొచ్చు. సో అలాగనే ట్రెజరీ బిల్స్ ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ అన్ని కూడా అలాగే బతికేస్తుంది. ఎంతమందికి జీతాలు ఇవ్వాలి, ఆడేదో బిల్లు పెట్టేస్తాడు, సార్ ఇది మీరు ప్రస్తుతం వాళ్ళకి జీతాలు ఇచ్చేయండి, మేము మళ్ళీ అడ్జస్ట్ చేసి మీకు డబ్బులు ఇచ్చేస్తాం. వాడు ఇచ్చేస్తాడు. మళ్ళీ ఆడ దగ్గరికి వెళ్తాడు గవర్నమెంట్ దగ్గరికి, సార్ మీరు ఆ రోజు పలానప్పుడు బిల్స్ ఇన్ని కోట్ల రూపాయల బిల్స్ మేము పే చేస్తాం, ఆ డబ్బులు మాకు ఇచ్చేయండి అని అంటారు. నథింగ్ బట్ గవర్నమెంట్. ట్రెజరీ బిల్స్ ఆర్ నథింగ్ బట్ గవర్నమెంట్ బిల్స్ అనమాట. ఇందాక నేను చెప్పింది ఏంటి, బిజినెస్ బిల్స్. అవి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ నథింగ్ బట్ బిజినెస్ బిల్స్, వెరస్ ట్రెజరీ బిల్స్ ఆర్ నథింగ్ బట్ గవర్నమెంట్ బిల్స్. బోత్ ఆర్ షార్ట్ పీరియడ్. గవర్నమెంట్ కూడా ఏదో మేము గవర్నమెంట్ అంటానికి వీల్లేదు, ఆ డబ్బులు ఆడికి కట్టేయాలి. అట్లాగనే వ్యాపారస్తుడు నీ తరఫున బ్యాంకు పే చేసింది 90 days దాని టైం. 90 days లోపు ఆడొచ్చి నిన్ను అడుగుతాడు, నువ్వు పే చేయాలి. సార్ నేను పే చేయకపోతే నీ వ్యాపారం గోవిందా అయిపోతుంది. ఎందుకని నీ పేరు పోతుంది, నీ గుడ్ విల్ పోతుంది. కాబట్టి ఈ మనీ మార్కెట్ ఇలాంటివన్నీ కూడా షార్ట్ టర్మ్. అది ఎవరు ఇస్తారు? బ్యాంకులు ఇస్తాయి. ట్రెజరీ బిల్స్ కానీ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ షార్ట్ టర్మ్ అడ్జస్ట్మెంట్ అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ అడ్జస్ట్మెంట్. సో దిస్ ఈస్ కాల్డ్ as మనీ మార్కెట్. ఓకే, దీన్నే we will call it as, of course I don't want to go in detail, నియర్ మనీ అంటారు. ఇప్పుడు ఏదో ప్రామిసరీ నోట్ రాశాను నీకు, అదేమో నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు, మరి మళ్ళీ ప్రామిసరీ నోటు ఎక్స్పైర్ అవ్వకముందు మళ్ళీ నీ దగ్గరికి వచ్చి, బాబు నీకు అలా అప్పుడు ఇచ్చాను డబ్బులు, నా డబ్బులు నాకు ఇచ్చేయి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ షార్ట్ టర్మ్ అడ్జస్ట్మెంట్ అంటారు. సో ఎనీ షార్ట్ టర్మ్ క్రెడిట్ ఆర్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ఈజ్ నథింగ్ బట్ which market? దాన్ని ఏ మార్కెట్ అంటాం? మనీ మార్కెట్. వెరీ గుడ్, మనీ మార్కెట్. దిస్ ఇస్ కాల్డ్ as వెరీ గుడ్. షార్ట్ టర్మ్ క్రెడిట్లన్నీ కూడా మనీ మార్కెట్ కిందకి వస్తాయి. మరి లాంగ్ టర్మ్ క్రెడిట్ అంటే ఏంటి? క్యాపిటల్ మార్కెట్. ఎస్, క్యాపిటల్ మార్కెట్ అంటే వెంటనే పే చేయలేను నేను, ఎందుకంటే దాని ద్వారా నేను చాలా కాలం ఫలితం పొందితేనే తప్ప నీ అప్పు తీర్చలేను. ఇప్పుడు ఒక కారు కొన్నాను, కారు కొన్న తర్వాత అది ఏదో ఒకేసారి 10 లక్షలు నేను పే చేయలేను, ఏదో నెలకి 10,000 పే చేస్తాను. సో ఇక్కడ క్యాపిటల్ మార్కెట్ ఈజ్ నథింగ్ బట్ లాంగ్ పీరియడ్. ఓకే, దీన్ని అర్థం చేసుకోండి. నేను ఆల్రెడీ మీకు ఇది నోట్స్ పంపించానని అనుకుంటున్నాను. క్వశ్చన్ అడిగితే దీని మీద క్యాపిటల్ మార్కెట్, ద సోర్సెస్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్, ద సోర్సెస్ ఆఫ్ మనీ మార్కెట్, ఇలా క్వశ్చన్ అడిగితే ఇది ముందు రాసి వాడు ఏ క్వశ్చన్ అడిగితే దాన్ని జస్టిఫై చేసి రాయాలి. అదేంటి విషయం, నాకు అంత కన్ఫ్యూజన్ గా ఉంది అనుకుంటే ఏమీ లేదు. అప్పులు ఎవరిస్తారు? బ్యాంకులు. ఏ రకమైన అప్పులు ఇస్తాయి? అన్ని రకాల అప్పులు ఇస్తాయి. షార్ట్ పీరియడ్ కావాలంటే షార్ట్ పీరియడ్ ఇస్తాయి, లాంగ్ పీరియడ్ కావాలంటే లాంగ్ పీరియడ్ ఇస్తాయి. కాబట్టి క్యాపిటల్ మార్కెట్ సోర్సెస్ అవే, మనీ మార్కెట్ సోర్సెస్ అవే, రెండు ఒకటే. క్యాపిటల్ మార్కెట్ కావాలంటే ఆఫ్ కోర్స్ ఇఫ్ యూ నీడ్ క్యాపిటల్ మార్కెట్ ఫర్ వెరీ లాంగ్ పీరియడ్ దెన్ యూ కెన్ గో విత్ ఫిక్స్డ్ డిపాజిట్. మనకి అప్పుడప్పుడు పేపర్లో బట్టలు అడుగుతారు, MRF ఇన్వైటింగ్ ఫిక్స్డ్ డిపాజిట్స్, TVS ఇన్వైటింగ్ ఫిక్స్డ్ డిపాజిట్స్, సుందరం ఫైనాన్స్ ఇన్వైటింగ్ ఫిక్స్డ్ డిపాజిట్స్. వాళ్ళ క్యాపిటల్ మార్కెట్ కావాలి. వాడు 3 years కో 5 years కో ఫిక్స్డ్ డిపాజిట్ అడుగుతుంటాడు.
ఆఫ్ కోర్స్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎవడో రోడ్డు మీద పోయేవాడు అడిగితే పనికిరాదు, దే విల్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వెళ్ళి అడుగుతుంటాడు, పబ్లిక్ అడుగుతుంటారు. మనం అందరం కూడా వాడి దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ పెడుతుంటాం. ఓ 10 లక్షలు ఏదో సుందరం ఫైనాన్స్ లో నేను పెట్టాను 10 లక్షలు. దట్ విల్ బికమ్ ఏ క్యాపిటల్ మార్కెట్. దట్ విల్ బికమ్ ఏ క్యాపిటల్ మార్కెట్. ఎందుకని నేను 5 years వరకు ఆయన అడగను. 5 years తర్వాత వెళ్ళి నా వడ్డీతో పాటు నా అసలు కూడా నేను తీసుకుంటాను. సో దిస్ ఈస్ వాట్ యు కాల్డ్ యాజ్ మనీ మార్కెట్ అండ్ వాడు ఒక్కటే. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా కొన్ని మాత్రం రోజు మేము ఇవ్వమండి, ఏదైనా లాంగ్ పీరియడ్ అయితే చూడండి అంటాడు. కొన్ని సే ఫర్ ఎగ్జాంపుల్ ఐడిబిఐ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అది మనీ మార్కెట్ ఉండదు అక్కడ, అంతే క్యాపిటల్ మార్కెటే. ఎందుకంటే సార్ ఈరోజు అప్పు తీసుకుంటాను, ఒక 6 నెలల రోజుల తర్వాత 1 year తర్వాత పోరా అంటాడు. నేను నీలాంటి షార్ట్ పీరియడ్ క్రెడిట్ నేను ఇవ్వను. ఏమైనా కావాలంటే 10 కోట్లు పట్టుకెళ్ళిపో, 10 years లోపు 10 కోట్లు పే చేసాయి. బికాస్ దట్ ఐడిబిఐ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈస్ డీలింగ్ విత్ క్యాపిటల్ మార్కెట్, నాట్ మనీ మార్కెట్. ఏదో మన ఊర్లో మన ఇంటి పక్కన బ్యాంక్ ఉంటుంది సార్, ఒక 10 years అంటే ఆలోచిస్తాడు, అదేంట్రా బాబు వీడు 10 years కి ఇంత డబ్బులు ఆడిపోతాడా, నేను పోతానా, లేదండి మేము అంత ఇవ్వలేమండి, షార్ట్ పీరియడ్ ఏదైనా ఉంటే ఇవ్వగలం అంటే. దే ఆర్ డీలింగ్ ఓన్లీ విత్ మనీ మార్కెట్. దే ఆర్ డీలింగ్ ఓన్లీ విత్ మనీ మార్కెట్. దే ఆర్ నాట్ డీలింగ్ విత్ వాట్ యు కాల్ క్యాపిటల్ మార్కెట్. అయితే వాళ్ళే ఒకసారి ఏం చేస్తారంటే, మరి మీరు ఏంటి కొట్టారో అవన్నీ మాకు మార్టిగేజ్ చేసి, ఐ మీన్ వాటికి వాళ్ళ దగ్గర తాకట్టు పెడతా ఉంటారు తెలుగులో. అప్పుడైతే ఇస్తాడు, ఎందుకని వాడి గ్యారంటీ ఉంటుంది. ఎప్పుడైనా అంటే ఇక్కడ ఈ మనీ మార్కెట్ అనేది లిక్విడ్ గా ఉంటుందన్నమాట. జనరల్ గా మనీ మార్కెట్, షార్ట్ టర్మ్ క్రెడిట్ మార్కెట్ డీల్స్ విత్ రిలేటివ్లీ లిక్విడ్ అండ్ క్విక్లీ మార్కెటబుల్ అసెట్స్. అంటే మన ఏదో ఇఫ్ యూ డోంట్ మైండ్ గోల్డ్ లోన్ పెడతాం, అది మనీ మార్కెట్ కిందకి వస్తుంది. ఎందుకంటే అది ఈజీలీ కన్వర్టబుల్ అనమాట. సో కాల్డ్ వీ కెన్ కన్వర్ట్, అంటే ఇట్ హ్యాస్ మోర్ లిక్విడ్. సో ఇన్ దట్ వే నేను అంతకంటే డీప్ గా అక్కర్లేదు మీకు, ఎందుకంటే యు ఆర్ మోస్ట్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ law papers, that is core papers, rather than the other non-core subjects. కాకపోతే 5 years వాళ్ళకి బేసిక్ గా కొంత నాలెడ్జ్ కోసమే తప్ప మిమ్మల్ని ఏదో ఐ మే నాట్ మేక్ యూ ద మాస్టర్ ఇన్ ఎకనామిక్స్ ఆర్ మాస్టర్ ఇన్ కామర్స్. ఐ కెన్ మేక్ యూ జస్ట్ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఎకనామిక్స్. అంతవరకే మనకి కావాలి. మనకి మనీ మార్కెట్ ఏంటంటే, క్యాపిటల్ మార్కెట్ ఏంటంటే, ఇది ఎలా డీల్ చేస్తుంది, అది ఎలా డీల్ చేస్తుంది, దీనికి అప్పులు ఎవరిస్తారు, దానికి అప్పులు ఎవరిస్తారు. మరి మనీ మార్కెట్ కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీలీ లిక్విడ్. లిక్విడ్ అంటే ఏంటి? ఈజీలీ కన్వర్టబుల్ ఇంటూ క్యాష్. సో దట్ ఈస్ కాల్డ్ లిక్విడ్. సో ఈ పదం అంతకుముందు కూడా మీకు చెప్పారు, లిక్విడిటీ అంటారు అనమాట. So all the short period liquid assets will come under money market, whereas long period ఏదో మనం పెద్ద బిల్డింగ్లు అన్ని కట్టేసి రెడీగా కూర్చున్నాం, కానీ మొత్తం బిజినెస్ కొలాప్స్ అయిపోయింది, మనం పే చేయలేకపోయాం. సో ASS, వేరియబుల్ క్యాపిటల్, మనీ మార్కెట్ ఈస్ ఏ వేరియబుల్ క్యాపిటల్. థ్యాంక్ యూ. సో ఇక్కడ మన అసెట్స్ వాడు తీసుకుంటాడు. మనం దివాలా కొట్టేసాం కదా, మన బిల్డింగ్స్, మన మెషినరీ అన్ని తీసుకుంటాడు. కానీ అది అమ్మటం అంత ఈజీ కాదు. ఇట్ ఈస్ నాట్ లిక్విడ్. అది లిక్విడ్ కాదు. ఓ పెద్ద ప్రొసీజరు, ఎవడో రావాలి, మనకి ఎంత బాకీయో వాడు ఎంత తీసుకెళ్ళాలి, అవన్నీ ఆక్షన్ అయ్యాలి, ఇవన్నీ చాలా, అంటే ఇట్ ఈస్ నాట్ లిక్విడ్.
సో మనీ మార్కెట్ లో ఎప్పుడు కూడా లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఏదైనా పొరపాటు జరిగితే అదేదో తీసుకెళ్ళి అమ్మేసి మన డబ్బులు మనం తెచ్చేసుకోవచ్చు బ్యాంకులో. బట్ అండ్ ద క్యాపిటల్ మార్కెట్ ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. అది కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. బట్ బోత్ ఆర్ మనీ. రెండిట్లోనూ డబ్బులు ఉన్నాయి, ద్రవ్యం ఉంది రెండిట్లోనూ. క్యాపిటల్లో మూలధనం ఉంది, మనీలో ధనం ఉంది. కానీ క్యాపిటల్ మార్కెట్ అనేది దీర్ఘకాలంలో ఉపయోగపడేటటువంటి దాన్ని క్యాపిటల్ మార్కెట్ అంటారు. అలాంటి వాటికి, అలాంటి క్రెడిట్ ని క్యాపిటల్ మార్కెట్ క్రెడిట్ అంటారు. వెరస్ మనీ మార్కెట్ ఈస్ వెరీ సింపుల్, వెరీ సింపుల్. అయితే ఇక్కడ చిన్న డౌట్ కాదు, జనరల్ గా లాంగ్ పీరియడ్ క్రెడిట్ ఇవ్వడానికి కొన్ని సంస్థలు ఇష్టపడవు. ఎందుకురా బాబు లేనిపోయిన రిస్క్, అది మనం మళ్ళీ తలకాయ నొప్పి అని మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ దే డీల్ ఓన్లీ విత్ ద మనీ మార్కెట్. బట్ దేర్ ఆర్ సర్టన్ banks, I already told you, there are certain institutions where they deal only with the capital market. Capital market డీల్ చేస్తాయి, మనీ మార్కెట్ డీల్ చేయు. వాళ్ళకి తలకాయ నొప్పి. ఎవరికో 10 కోట్లు ఇచ్చేసాం, హాయిగా కూర్చుందాం, 10 years తర్వాత ఆడే చచ్చినట్టు వస్తాడు, అన్ని డబ్బులు కడతాడు. ఒకవేళ కట్టలేదు, ఆడ ఆస్తి మనం విలువను బట్టే కదా డబ్బులు ఇచ్చేవాడికి. ఆ ఆస్తులు, బిల్డింగ్స్ అవన్నీ ఉంటాయి, అవి అమ్ముకొని మళ్ళీ డబ్బులు మనం రికవర్ చేసేసుకుంటాం. కాబట్టి దే ప్రిఫర్ క్యాపిటల్ మార్కెట్, సమ్ ఇన్స్టిట్యూషన్, సమ్ బ్యాంక్స్. సో దే డోంట్ డీల్ విత్ మనీ మార్కెట్, దే డీల్ ఓన్లీ ద క్యాపిటల్ మార్కెట్. అయితే వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి? వాళ్ళు దే విల్ టేక్ దేర్ ఓన్ సోర్సెస్ ఆఫ్ క్యాపిటల్. ఇందాక మీకు చెప్పాను కదా, ఫిక్స్డ్ డిపాజిట్లు కాల్ ఫర్ చేస్తుంటారు, అంటే మా దగ్గర డిపాజిట్ చేయండి అని. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఈ మధ్య యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి, వీళ్ళందరూ కూడా దే విల్ ఇన్వెస్ట్ ఇన్ ద క్యాపిటల్ మార్కెట్. రోజుకి కొన్ని వేల కోట్ల రూపాయలు ఎల్ఐసికి ప్రీమియం గా వచ్చేస్తుంటది. ప్రతి ఒక్కడు ప్రీమియం పడుతుంటాడు ఏదో ఒక రోజు. ఆ డబ్బులన్నీ దే విల్ కన్వర్టెడ్ ఇంటూ they will invest in some banks, of course, and that will be converted into capital market. అది రోజు ఎవరికి ఈ రోజు ఇచ్చాడు వీడికి ఇచ్చేద్దామని కాదు, ఎందుకంటే వాడు చచ్చినంత వరకు అటు పే చేస్తుంటాడు. ఎల్ఐసి కదా, బతుకున్నోడికి ఎప్పుడు లాభం ఉండకపోవచ్చు, చచ్చినోడికి డెఫినెట్ గా లాభం ఉంటుంది. కాబట్టి వాడు ఏం చేస్తారంటే ఆ డబ్బులు తీసుకెళ్లి క్యాపిటల్ మార్కెట్ లో పెట్టేస్తారు. ఆల్ ది ఎల్ఐసి ఫండ్స్, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, they will put in the capital market, not money market, not money market. Whereas ఏదో 10 రూపాయలు దాచుకున్నాడు, ఏదో షార్ట్ పీరియడ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకున్నాడు, వీళ్ళు మాత్రం మనీ మార్కెట్ లో పెట్టుకుంటారు. సో మోస్ట్ ఆఫ్ ద బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. నీ కుడి కన్ను ముఖ్యమా ఎడం కన్ను ముఖ్యం అంటే రెండిటికి విజన్, క్లారిటీ ఉంటుంది. సో ద కంట్రీ నీడ్స్ బోత్ మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఫైనాన్షియల్ మార్కెట్స్. ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటే డబ్బులు ఇచ్చే మార్కెట్. ఏ డబ్బులు ఇస్తాయి? నీకు ఏ డబ్బులు కావాలంటే అవి. ఏ డబ్బులు అంటే ఏంటి? షార్ట్ పీరియడా, లాంగ్ పీరియడా? So this is a very, very important topic today. I think you followed, and tomorrow at the same time we will meet. And I think I sent the same money markets study notes 8 అని బహుశా మీకు పంపించి ఉంటాను. అది ఉంటే మరలా పంపించను, ఒకవేళ లేదు అనుకుంటే నీకు మరలా ఏమా చెప్తాను. 8 to 9 మనీ మార్కెట్. ఓకే, మీనింగ్ ఆఫ్ మనీ మార్కెట్ అని పెట్టుంటారు. జాగ్రత్త చదవండి, డెప్త్లోకి వెళ్ళిపోకండి.
ఊరికనే ఆయాసం పడిపోకండి. నేనేం చెప్తే అది అర్థమైతే ఆ అర్థమైంది మీ భాషలో రాసుకోండి చాలు, అంతే తప్ప ఓకే డెఫినెట్ గా మీరు ఆ తర్వాత ఏయు మెటీరియల్లో ఎకనామిక్స్ అండ్ లా గురించి అస్సలు లేదు. వాడు అఫ్ కోర్స్ వాడు ఏం చేశాడంటే ఎకనామిక్ లాస్ గురించి చెప్పాడు, చెత్త విధం. కానీ సిలబస్ అది కాదు. హౌ ద సబ్జెక్ట్ ఆఫ్ ఎకనామిక్స్ ఈజ్ రిలేటెడ్ విత్ ద సబ్జెక్ట్ ఆఫ్ లా, నాట్ ఎకనామిక్ లాస్, నాట్ ఎకనామిక్ లాస్. సో ఇన్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. కాకపోతే మనదంతా కూడా గొర్రెల సైకాలజీ అంటాం కదా, ఒక గొర్రె ఎలాగెళ్ళిపోతే అందరూ అలాగే వెళ్ళిపోవటమే. ఆ మెటీరియల్ అది రాసేసాడు కాబట్టి మనం అది రాసుకొని వెళ్ళిపోవటమే అంతే. బట్ దట్ ఈస్ నాట్ రైట్. వీ హ్యావ్ టు రైట్ వాట్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఎకనామిక్స్, వాట్ ఆర్ ద లాస్ ఇన్ ఎకనామిక్స్, అండ్ వాట్ ద సబ్జెక్ట్ ఆఫ్ లా టీచర్స్. ఈ రెండింటిని రిలేట్ చేస్తూ రాయాలి. నేను చూస్తాను ఎక్కడైనా దొరుకుతుందేమో, ఆర్ అదర్వైజ్ దాని గురించి అంతగా పట్టించుకోకండి. ఏదో సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనామిక్స్, సోషల్ జస్టిస్ ఇట్లాంటివి ఏదైనా ఉంటే రాయండి. సో థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీబడి ప్లీజ్. చెప్పండి. గాయత్రి సార్. గాయత్రి అర్థమవుతుందా? ఎస్ సార్. జాగ్రత్త చదువుకో. ఎస్ సార్. మా విద్య అర్థమవుతుందా? మీకు నేను చెప్పింది ఎలా? ఫిక్స్డ్ క్యాపిటల్ ఈస్ నథింగ్ బట్ క్యాపిటల్ మార్కెట్. ఫిక్స్డ్ క్యాపిటల్ ఈస్ నథింగ్ బట్ క్యాపిటల్ మార్కెట్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా సంతోషం. మీకు అర్థం కావటమే నాకు ఇంపార్టెంట్. అది మీరు ఏ భాషలో రాసుకున్నా నాకు అనవసరం. మీకు వచ్చిన ఏబిసిడీలతో ఏదైనా రాసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు కన్స్ట్రక్ట్ చేసుకోండి. బికాస్ ఇట్ ఈస్ ఎకనామిక్స్. It is easy to understand in the mother tongue, of course. But those who came from Telugu medium, they feel little difficult. ఒకేసారిగా షిఫ్టింగ్ ఆఫ్ మీడియం అనేది కొద్దిగా కష్టం. బట్ అది మీకు ఒక సెమిస్టర్ లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు ఫాలో అయిపోతుంటారు. బట్ తప్పదు. యూ కెనాట్ రైట్, యూ షుడ్ నాట్ రైట్ ఇన్ తెలుగు. ఇంకా అలా దిగజారిపోలేదు. ఎందుకంటే దట్ ఈస్ ఎ ప్రొఫెషనల్ కోర్స్. అఫ్ కోర్స్ ఇన్ నార్త్ ఇండియా దే ఆర్ ఫాలోయింగ్ వాట్ యు కాల్ ద హిందీ మీడియం. చాలా వరకు నార్త్ లో ఈ లా కోర్సెస్, ప్రొఫెషనల్ కోర్సెస్, ఎక్సెప్ట్ మెడికల్, అఫ్ కోర్స్ దే ఆర్ ఫాలోయింగ్ హిందీ ఆల్సో. బట్ వీఆర్ నాట్ సచ్ మచ్ కెపాసిటీ. బట్ వీ డోంట్ అలౌ తెలుగులో రాయటానికి ప్రయత్నం చేయకండి. సో టేక్ లీవ్. మీకు నెక్స్ట్ క్లాస్ ఉందా? Yes, sir. Thank you, sir.